అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఆల్రెడీ గతంలో నేను నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ మన ఈ ఛానల్లో పెట్టడం జరిగింది. ఎరెస్ట్వైల్ ఈస్ట్ గోదావరి జిల్లాలో అంటే కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది నేను లాస్ట్ టైం పెట్టడం జరిగిందండి. సో దానికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టారు. నేషనల్ హెల్త్ మినిస్టర్కి సంబంధించిన పోస్టులు అండి ఇవి, జాతీయ ఆరోగ్య మిషన్లో పోస్టులు ఇవి. సో దానికి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఈ ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి ఆల్రెడీ నేను గతంలో చెప్పాను కదా, మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. సో ఈ 100 మార్క్స్లో మీరు పాస్ అయిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ డిగ్రీ ఉంటే డిగ్రీలో 75% మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే వెయిటేజ్ చూస్తే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఎవరైనా వర్క్ చేస్తే కనుక 6 నెలలకి అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే 1 మార్కు, రూరల్ ఏరియాలో వర్క్ చేస్తే 2 మార్క్స్, ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 మార్క్స్ ఈ విధంగా యాడ్ చేస్తారని చెప్పాను. అలాగే కోవిడ్-19 వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా వచ్చి 15 మార్క్స్కి అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఈ వెయిటేజ్. సో టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ కదా. సో దాని తాలూకా రిక్రూట్మెంట్కి సంబంధించి మనకైతే రిజల్ట్స్ వచ్చినాయండి. ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ప్రొవిజనల్ లిస్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫర్ సపోజ్ ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుందండి పక్కనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు. సో ఈ విధమైన అప్లికేషన్ నెంబర్ 1, 2, 3 ఈ విధంగా ఉన్న చూసారు. రెండో కాలం చూడండి. అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్ అంటే మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేమ్. 4th కాలంలో మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన తేదీ. అలాగే ఏజ్, మీ ఏజ్ ఎంత, 38 ఫర్ సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్. అలాగే జెండర్, మేలా ఫీమేలా, లోకల్, నాన్ లోకలా, లోకల్ అనేది మెన్షన్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి లోకల్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సోషల్ స్టేటస్ బీసీ బీనా, బీసీఏనా, ఎస్సీనా, ఎస్టీనా. అలాగే పీహెచ్ కేటగిరీ. స్పోర్ట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెడతారు, దానికి సంబంధించి సబ్మిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎనీ అంటే నాట్ అప్లికేబుల్, వీళ్ళకి లేదండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివారు. అలాగే ఆప్టైన్ మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ ఎంతకి. ఇక్కడ 1900కి 10, 15 అంటే 1015 మార్క్స్ వచ్చినాయండి. ఇది పర్సంటేజ్ అనేది 75% కాలిక్యులేట్ చేస్తారు కాబట్టి 40.07 అనేది రావడం జరిగిందండి మార్క్స్. అలాగే ప్లేస్ ఆఫ్ వర్క్, ఎక్కడైనా వర్క్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేస్తారండి. ఈ 17, 18, 19, 20 అనేది వెయిటేజ్ అండి, ఎక్స్పీరియన్స్ వెయిటేజ్. గవర్నమెంట్లో ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళ వెయిటేజ్ అండి. ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ వర్క్ చేస్తారు ఇక్కడ నోట్ చేస్తారు. పీరియడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి పీరియడ్ టు ఎప్పటి వరకు మార్క్స్ ఎంత వచ్చినాయి అనేది మెన్షన్ చేశారు. అలాగే వెయిటేజ్, కోవిడ్ డ్యూటీస్లో వర్క్ చేస్తే ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ, కోవిడ్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్స్. అలాగే మార్క్స్ సెక్యూరిటీ ఎంత వచ్చింది. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి వాళ్ళకి ఎనీ అని పెట్టారు, నాట్ అప్లికేబుల్. ఇక్కడ చూడండి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇక్కడ మీరు పాస్ అయిన ఇయర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేశారు అంటే 2025 నాటికి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ 15 అనేది మెన్షన్ చేశారు, అంటే 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 10 మార్క్స్ వరకు యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 10 మార్క్స్ వేశారు. అలాగే కంప్యూటర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఎస్. నేమ్ ఆఫ్ ది కంప్యూటర్ ట్రైనింగ్, బీఎస్సీ కంప్యూటర్స్లో ట్రైనింగ్ ఉంది కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ నోట్ చేశారు. ఒకవేళ అలా లేకపోతే పీజీడీసీ ఉన్న వాళ్ళకి పీజీడీసీ నోట్ చేస్తారు. సో చూసుకోండి ఇక్కడ మీది ఎస్ పెట్టారా, నో పెట్టారా అనేది చూసుకోండి. అలాగే పీరియడ్ ఆఫ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. టోటల్గా పర్సంటేజ్ మెన్షన్ చేస్తారు, అంటే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి మార్క్స్ యాడ్ చేస్తారు. ఇది ఒక 10 మార్క్స్. అలాగే సర్వీస్ వెయిటేజ్ 0 కాబట్టి 0. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 40 మార్క్స్, 40 + 10 50.07 ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి లాస్ట్లో. అలా కాల్కులేట్ చేసుకోవాలి. సర్వీస్ సర్టిఫికేట్ నాట్ కన్సిడర్డ్ బికాజ్ బిలో 6 మంత్స్ అంటే 6 నెలలు లోపు ఉంది కాబట్టి ఈ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ చేయరు. ఇక్కడ రిమార్క్స్ అన్ని మెన్షన్ చేస్తారు, మీరు రిమార్క్స్ అనేవి సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమార్క్స్లో మీకు ఏం పెట్టారో, క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్, ఓడి నాట్ సబ్మిటెడ్ ఈ విధంగా పెట్టారు కదా. ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ, మీ యొక్క డిగ్రీ అండి.
సో ఇవి ఏవైతే సబ్మిట్ చేయలేదో మీరు గ్రీవెన్సెస్లో సబ్మిట్ చేయొచ్చు. 11, 12 ఈ 2 రోజులు ఇచ్చారు కాబట్టి 11, 12 తారీఖుల్లో మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో 10 నుంచి 5 గంటల మధ్యలో మీరైతే సబ్మిట్ చేయాలని చెప్పేసి పేపర్ నోటిఫికేషన్ అయితే పేపర్ యాడ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ రిమార్క్స్లో ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా మీరు మీ దగ్గర ఉంటే కనుక సబ్మిట్ చేయండి. ఒక లెటర్ డిఎంహెచ్ఓ గారికి రాస్తూ ఇవైతే సబ్మిట్ చేయాలి. అలాగే మీకు ఇక్కడ ఏమైనా తప్పులు పడితే కనుక మీరు ఆ అభ్యంతరాలు గ్రీవెన్సెస్లో సబ్మిట్ చేయొచ్చండి. ఇక్కడ ఏమైనా మీ నేమ్ మిస్టేక్ కానీ లేదంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఒకసారి చూసుకొని త్వరగా వెరిఫై చేసుకోండి. కంట్రోల్ ఎఫ్ చేసుకుంటే మీకైతే మీ నేమ్ వస్తుంది కాబట్టి ఫైండ్ చేయండి, ప్రతిదీ కూడా చూడండి. సో ఇక్కడ మనకి ఆన్లైన్లో వైద్య పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా అని చెప్పేసి ఇచ్చారు కదా, 3 వెబ్సైట్లోనే పెట్టారండి. eastgodavari.ap.gov.in, కోనసీమ.ap.gov.in, కాకినాడ.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టారు. అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి 3 వేకెన్సీస్ ఉంటే 360 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఎల్జిఎస్ 8 వేకెన్సీస్ 468 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఎస్టీఎస్ 3 వేకెన్సీస్ 127 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. టీబీ హెల్త్ విజిటర్ 5 వేకెన్సీస్ 167 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. డిపిసి 2 వేకెన్సీస్ 37 అప్లికేషన్స్ రావడం జరిగింది. అకౌంటెంట్ 2 వేకెన్సీస్ 26 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. డిఆర్టీబీ కౌన్సిలర్ 1 వేకెన్సీ 6 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. పీపీఎం కోఆర్డినేటర్ 1 వేకెన్సీ 3 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. టోటల్గా 25 వేకెన్సీ పోస్టులకు 1194 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. సో దానికి ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడివిడిగా ఇవ్వడం జరిగిందండి. సో ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇదేమో ఎల్జిఎస్ అండి, అలాగే ఇది ఎస్టీఎస్ అండి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజరు, అలాగే ఇది టీబీహెచ్వి అండి, టీబీ హెల్త్ విజిటర్, అలాగే ఇది డిపిసి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. సో అలాగే ఇది అకౌంటెంట్ అండి. నేను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. కౌన్సిలర్, డిఆర్టీబీ కౌన్సిలర్, అలాగే పీపీఎం కోఆర్డినేటర్, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు చూసుకుని ఒకసారి మార్క్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే కనుక మీరైతే గ్రీవెన్సెస్ అయితే సబ్మిట్ చేయొచ్చండి. ఆఫీస్ టైమింగ్స్లో డిఎంహెచ్ఓ ఆఫీస్ కాకినాడలో అయితే సబ్మిట్ చేయాలండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టారు కదా, ఎవరైతే గ్రీవెన్సెస్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో సబ్మిట్ చేయొచ్చండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.